ఈ కుంభరాశి జాతకులకు ఈ వారము కొంత అనుకూలంగానే ఉంటుంది. మానసిక బెంగ అనేది వీరికి ఎప్పుడూ ఉంటుంది. ఇంకా కొంతకాలం వరకు ఉంటుంది. ఈ మానసిక చింత లోపల అనేది తొలుస్తూ ఉంటుంది. ఏదో ఒక విషయంలో వారి వారి వ్యక్తిగత జాతకాలను బట్టి మారుతూ ఉంటుంది. కొందరికి ఆరోగ్యపరంగానే అనుకోవచ్చు, కొందరికి కుటుంబ పరంగానే అనుకోవచ్చు. అలా నానా రకాలుగా కొందరికి ఆర్థికంగా, కొందరికి వృత్తిపరంగా అలా వారి వారి వ్యక్తిగత జాతకాలను బట్టి అవి మారుతూ ఉంటాయి. కాకపోతే ఈ లోపల మానసిక చింత, బెంగ అనేది ఉంటుంది. ఏ ఏదవ్వాలో అది అవ్వకపోవటం, అవ్వకుండా ఉండటం. ప్రయత్నం తర్వాత గూడా సత్ఫలితాలు రాకపోవటం. కొంత చింత అనేది ఉంటుంది కుంభరాశి జాతకులకు. కానీ ఎనీవే మీ ప్రయత్నాలను మాత్రం ఆపకండి. దృఢ సంకల్పంతో ముందుకెళ్ళండి. దృఢ నిశ్చయంతో ఉండండి. ముందు ముందు మంచి రోజులున్నాయి. ఇది గమనించండి కుంభరాశి జాతకులు. చక్కగా ఆహ్లాదంగా ఉండే ప్రయత్నం చేయండి. అందరితో కలిసి ఉండండి. చేస్తున్న పనుల్లో ఈరోజు కాకపోతే రేపైనా తప్పకుండా విజయం అనేది లభిస్తుంది. కొంచెము మాటలు పడే అవకాశం ఉంది కుంభరాశి జాతకులు. అనవసరమైన వాగ్వివాదాల జోలికి వెళ్ళటం, లేదనంటే అనవసరంగా నిందలు తమపై పడటం లాంటివి కనబడుతున్నాయి ఈ వారంలో. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీలైనంతగా మౌనంగా ఉండండి. ఆర్థిక పరంగా వెసులుబాటనేది ఉంది. కుటుంబ పరంగా సంతోషంగా గడిపే ప్రయత్నం చేయండి. మిగిలిన అన్ని విషయాలు చక్కగానే ఉన్నాయి. ఈ కుంభరాశి జాతకులు ప్రతి నిత్యము దశరథ కృత శని స్తోత్రం చదవటము, లలితా సహస్రనామాలు చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.